బాక్సాఫీస్ దగ్గర లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 21 కోట్ల రేంజ్ గ్రాస్ బుకింగ్స్ ను వరల్డ్ వైడ్ గా వసూలు చేసిన ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర మొదటి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా పర్వాలేదనిపించే జోరు చూపించడంతో బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు రెస్పెక్టబుల్ ఓపెనింగ్స్ ని నమోదు చేయబోతున్న ఈ సినిమా మరీ అంచనాలను అందుకుంటుందా, మించిపోతుందా అంటే మాత్రం ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే మించిపోయే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మౌత్ టాక్ ఇంపాక్ట్ సోషల్ మీడియాతో పాటు ఆఫ్లైన్ లో కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ముందు అనుకున్నట్లుగానే 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలేమైనా గ్రోత్ ను చూపెడితే 2.5 కోట్ల వరకు వెళ్లే అవుట్రేట్ ఛాన్స్ కొద్ది వరకు మాత్రమే ఉంది. ఇక తమిళనాడులో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 15 నుండి 16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని తొలి రోజు అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 3 కోట్ల వరకు గ్రాస్ మార్కును సినిమా అందుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో సినిమా $2 మిలియన్ కి పైగానే వసూలను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా సినిమా 38 నుండి 40 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించవచ్చు. ఫైనల్ లెక్కలు బాగుంటే 40 కోట్లు ఆ మార్కును అందుకునే అవకాశం ఉన్నప్పటికీ దానికి ప్రస్తుతం అవకాశం కొంచెం తక్కువగానే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే ఈజీగా 45 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ మార్కును సినిమా టార్గెట్ చేసే అవకాశం ఉండేది. కానీ మౌత్ టాక్ ఇంపాక్ట్ ను మొదటి రోజే కనిపిస్తూ ఉంది ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఏమైనా అద్భుతంగా జరిగితే తప్పితే ఓవరాల్ కలెక్షన్లు ఫస్ట్ డే కి గాను 40 కోట్లకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ డే సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.